రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే హామీ ఇచ్చున్నారో అదే విధంగా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో మన రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రివర్గ సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపల చేయాలని తీర్మానం చేశారు. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కలిసి ఒక నివేదికను 15 రోజుల లోపల ఇస్తారు. దాన్ని బట్టి మనం విధి విధానాలని నిర్దేశించుకొని ఖచ్చితంగా ఆగస్టు 15 కంతా కూడా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తారని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మరి దీనికి కట్ ఆఫ్ మనం 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా ఈ 5 సంవత్సరాల కాలం కట్ ఆఫ్ నిర్ణయించడం జరిగింది. ఇందులో గత ప్రభుత్వం చూస్తే మనం 10 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది 28,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఇస్తే ఇప్పుడు మనం ఇవ్వబోయేది 31,000 కోట్ల రుణమాఫీ ఏకకాలంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది మన రాహుల్ గాంధీ గారు మే 2022 వరంగల్ సభలో డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి కాంగ్రెస్ ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట తప్పరు, మడమ తిప్పరు అని నిరూపించుకుంటూ ఇప్పటి వరకు ప్రకటించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అయితే అమలు చేస్తూ వస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా రైతు రుణమాఫీ చేయడం జరుగుతుంది. మరి అందుకోసం మన ప్రత్యేక కృషి చేసిన మన తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రులు వారికి, అలాగే రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, మిగతా మంత్రివర్గ సభ్యులందరికీ కూడా మన సత్తపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున, అలాగే తెలంగాణ రాష్ట్ర రైతుల పట్ల కూడా మనం వారు చూపించిన మరి కమిట్మెంట్ కోసం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.